వైద్య రంగంలో మరో అద్భుతం. 7 సెకన్లలోనే గుండె జబ్బులు నిర్ధారించేలా 14 ఏళ్ల ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల సిర్కాడియావి అనే యాప్ను రూపొందించాడు. ఇది వైద్యరంగంలో సంచలనమనే చెప్పాలి. ఈ ఆధునిక కాలంలో యువత గుండె జబ్బుల బారిన ఎక్కువగా పడుతుంది. సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీటికి చెక్ పెట్టడానికి సిద్ధార్థ్ నంద్యాల కనిపెట్టిన సిర్కాడియావి ఏఐ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ను ఉపయోగించి ముందుగానే ఈ గుండె జబ్బులను గుర్తించి సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పటికే వైద్యరంగంలో ఈ గుండె జబ్బులను నిర్ధారించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి కార్డియాలజిస్టులు వైద్య పరీక్షలను నిర్వహిస్తుంటారు. కానీ ఈ యాప్ పనితీరు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరికరాల కంటే వేగంగా ఉంటుంది. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, హార్ట్ స్క్రీనింగ్ చేయవచ్చు, రిజల్ట్స్ ని క్షణాల్లో పొందవచ్చు. ఈ ఏఐ యాప్ను ఉపయోగించి రోగి ఛాతీపై 7 సెకన్ల పాటు ఉంచితే చాలు, ఆ యాప్ హార్ట్ రేటు రికార్డు చేస్తుంది. ఒకవేళ ఆ రోగికి గుండె జబ్బు ఉంటే బీప్ సౌండ్ చేస్తూ రెడ్ లైట్ వెలుగుతుంది. అప్పుడు అందులో గ్రాఫిక్ అబ్నార్మల్ హార్ట్ బీట్ అంటూ రిపోర్టు కనిపిస్తుంది. సిద్ధార్థ్ రూపొందించిన యాప్ సాయంతో ఇటీవల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. కేవలం స్మార్ట్ ఫోన్తోనే హార్ట్ స్క్రీనింగ్ చేయడం అందరినీ ఆకర్షించింది. ఇప్పటివరకు బీసీహెచ్ ఓపీలో దాదాపు 500 మందికి హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. అందులో 10 మందికి గుండె జబ్బులు ఉన్నట్టు తేలింది. వారికి ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలు కూడా చేయగా గుండె జబ్బులు ఉన్నట్టు నిర్ధారించారు. సిద్ధార్థ్ శిక్షణలో 6 నర్సులు ఈ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ యాప్ కనిపెట్టిన సిద్ధార్థ్ నంద్యాలది అనంతపురం జిల్లా. 2010లో వీరి కుటుంబం అమెరికాలో స్థిరపడింది. సిద్ధార్థ్ తండ్రి మహేష్ అమెరికాలో బిజినెస్ మ్యాన్. చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుకుగా ఉండే సిద్ధార్థ్ డిఎంఈ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో బ్యాచిలర్ ఆఫ్ ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సర్టిఫైడ్ ఏఐ టెకీగా గుర్తింపు పొందాడు. 12 ఏళ్ల వయసులోనే మెడికల్ కోడింగ్పై గట్టి పట్టు సాధించి వైద్యరంగంలో నూతన ఏఐ ఆధారిత డివైజుల తయారీపై సిద్ధార్థ్ ఫోకస్ పెట్టి సిర్కాడియావి అనే ఏఐ యాప్ ఆవిష్కరించాడు. మొదట్లో ఈ ఏఐ యాప్ సాయంతో అమెరికాలో 15,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశాడు. అందులో 3,500 మందికి గుండె జబ్బులు ఉన్నట్టు గుర్తించారు. 93% ఆక్యురెన్సీతో ఈ ఏఐ యాప్ పనిచేస్తుందని చెబుతున్నాడు సిద్ధార్థ్. ఈ క్రమంలోనే డల్లాస్లో సిద్ధార్థ్ నంద్యాల ఈ యాప్ గురించి వివరించారు. ఈ ఏఐ యాప్ ద్వారా బీసీహెచ్ రోగులకు పరీక్షించేందుకు మంత్రి పెమ్మసానిని కోరగా అనుమతి ఇవ్వటంతో గుంటూరు జీజీహెచ్లో 1000 మంది రోగులకు గుండె జబ్బుల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాడు. దీనికి సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తానని సిద్ధార్థ్ తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధార్థ్ నంద్యాల రాష్ట్ర సచివాలయంలో కలిశారు. వారు సిద్ధార్థ్ని అభినందించారు. సుమారు అరగంట పాటు సీఎం చంద్రబాబు అతడితో ముచ్చటించారు. ఏఐతో ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు చేయాలని చంద్రబాబు ప్రోత్సహించారు. వైద్య రంగంలో మరిన్ని సేవలందించేలా ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ఎక్కడున్నా అద్భుతాలు సృష్టించాలని తాను ఎప్పుడూ కలలు కంటుంటానని వివరించారు. వాటిని సిద్ధార్థ్ లాంటి విద్యార్థులు సాధించిన విజయాలు తనకు ఎంతో సంతృప్తినిస్తాయని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఏఐలో ఇటువంటి ఉపయోగకరమైన మరిన్ని ఆవిష్కరణలు చేయాలన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.